నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న భువనగిరిలోని కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల అక్రమ దందా స్థావరాలపై విద్యార్థి సంఘాలు ఏకధాటిగా దాడులు నిర్వహిస్తున్నాయి. అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాల యాజమాన్యాల తీరును సాక్ష్యాధారాలతో సహా నిలువెత్తున 3 రోజుల నుండి ఎండగడుతున్నాయి. 2 రోజుల క్రితం గౌతమ్ మోడల్ స్కూల్, నిన్నటి రోజున మదర్ తెరిస్సా, మాంటిసోరీ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ప్రెసిడెన్సీ పాఠశాల యాజమాన్యాలు పాఠశాలకు దూరంగా గదులను ఏర్పాటు చేసుకుని అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులతో కలిసి ఆ గదులను సీజ్ చేపించారు. గురువారం కూడా భువనగిరిలోని ప్రగతినగర్లో ఓ ఇంట్లో శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారని ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఆ పాఠశాల యాజమాన్యం స్టోరేజ్ చేసిన పాఠ్యపుస్తకాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు కొమ్ముకొస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఈ పాఠశాలకు అసలు ప్రభుత్వ అనుమతులే లేవు, అలాంటి పాఠశాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈఓ నాగవర్ధన్ను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ పాఠ్యపుస్తకాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ లక్షల్లో దండుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ని మేము సందర్శించి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను పట్టుకొని ఎంఈఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంఈఓ గారికి గంట సేపు నుంచి మేము చెప్పినప్పటికి కూడా ఎంఈఓ గారు గంట అయినప్పటికి కూడా ఇక్కడికి రాకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము అఖిల భారత నుంచి ఒకటే చెప్తున్నాం, ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మకైనటువంటి ఈ యొక్క విద్యాధికారం వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత నుంచి విద్యార్థి పరిషత్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అసలు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఈ టెక్నో స్కూల్ పైన అనేక సార్లు చర్యలు తీసుకోవాలని మేము చెప్పినప్పుడు కూడా ఈరోజు డిఓ గారు ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి చైతన్య స్కూల్ ఉన్నదో వాటి బుక్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆ స్కూల్ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా డిఓ ఆఫీసు ముట్టడేసి అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాఠశాలలన్నీ చదువుకు నిలయాలుగా ఉండాల్సింది పోయి పాఠశాలలన్నీ కూడా వ్యాపార కేంద్రాలు మారుతా ఉన్నాయి. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీనికి అంతటి కారణం ఎవరంటే విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి. కాబట్టి ఇక్కడైనా విద్యాశాఖ అధికారులు దాని యొక్క ముద్రని వీడి ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్ కాకుండా పేద విద్యలకు న్యాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏవైతే మేము పట్టుకున్న పుస్తకాలు ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేయాలి. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సుర్వి మణికంఠ, ఏబీవీపీ నల్గొండ విభాగ కన్వీనర్. ఈరోజు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థ అనే పేరు పెట్టుకొని ప్రైవేటు ఇళ్లలో బుక్స్ అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా బుక్స్ అమ్ముతూ విద్య అనేది ఒక వ్యాపారంగా చేసుకొని ఉన్నటువంటి ఈ ప్రైవేటు విద్యార్థులు లొత్తాసు పలికి వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కానీ ఈ బుక్స్ అన్ని అమ్మడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్న ఎస్ఎఫ్ఐగా విద్యా హక్కు చట్టాన్ని ప్రకటబందీగా అమలు చేయాలని, అదేవిధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్న శ్రీ చైతన్యపై కఠినమైన చర్యలు తీసుకొని ఆ పర్మిషన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ నుండి మేము ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ రాగా భువనగిరి పట్టణంలో ప్రగతి నగర్లో శ్రీ చైతన్య విద్యాలయం స్కూల్ బుక్స్ టెక్నో స్కూల్ పేరు మీద అమ్ముతున్నారని తెలిసి ఆ బుక్స్ పట్టుకోవడం జరిగింది. గంట పాటు ఇక్కడ మేము నిరసన చేస్తున్నా కూడా ఎంఈఓ గంట సేపటి కూడా రాకపోవడం జరిగింది. తర్వాత వచ్చి కూడా మేము ఎంతవరకు సీజ్ చేయలేము, అది చేయలేము అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోటి, మేము దాదాపు 3 నెలల నుంచి మేము చెప్పుకొస్తూ ఉన్నాము, భువనగిరి పట్టణంలో శ్రీ చైతన్య విద్యాలయంగానే పర్మిషన్ ఉన్నది, టెక్నో స్కూల్కు పర్మిషన్ లేదు, ఈ స్కూల్ సీజ్ చేయాలని మేము చెప్పినాం.
చెప్పినా కూడా ఎంతసేపు విద్యాశాఖ వాళ్ళ ప్రైవేట్ దగ్గర పైసలు తీసుకుంటుందో మరి ఏం చేస్తుందో వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ నడిపిస్తూ ఉన్నది. అయినా కూడా మేము ఈరోజు బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పకడ్బందీగా అందరి ముందు పెట్టినా కూడా ఇంతవరకు సీజ్ చేయని పరిస్థితి అవపడుతూ ఉన్నది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే శ్రీచైతన్య విద్యాలయం పేరు మీద ఏదైతే టెక్నికల్ స్కూల్ నడిపిస్తూ ఉన్నారో ఆ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈర్ల రాహుల్, ఎస్ఎఫ్ఐ భువనగిరి టౌన్ ప్రెసిడెంట్. వెంటనే మనం గత 2 రోజుల నుంచి ఏవైతే విద్యార్థి సంఘాలు తీసుకొచ్చిన అన్నిటిని కూడా మేము సీజ్ చేయడం జరుగుతున్నది. అది అక్రమంగా కానీ లేకపోతే ఇంకా ఏ విధంగానైనా అమ్మిన వాటన్నిటిని మా దృష్టికి, ఎందుకంటే నేను 5 మండలాలకు ఎంఈఓను, అర్థమైందా? ఈ 5 మండలాల్లో ఎప్పుడు ప్రతిసారి అందుబాటులో ఉండకపోవచ్చు. తర్వాత నా దృష్టికి మీరు నేను వచ్చి 1.5 year అవుతుంది ఎంఈఓగా ఇక్కడికి. ఈ 1.5 yearలో మొదటిసారి మీరు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే ఎమ్మటే నేను మా ఆఫీస్ వాళ్ళని పంపిస్తున్నాను చెప్పాను. ఓకే సార్ అన్నారు. ఓకే, నేను ఎమ్మటే పంపించాను. మీరేమన్నారు? లేదు సార్ మీరే రావాలన్నారు. నేనే రావడం జరిగింది. నేను ఎందుకు అందుబాటులో ఉన్నా కాబట్టి రావడం జరిగింది. అందుబాటులో లేని సందర్భంలో నేను రాలేదు. ఓకే, ఏదైనా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏది జరిగినా కానీ దాని మీద మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. భువనగిరి కానీ నాకు సంబంధించిన ఏ మండలంలో అయినా లేదు నా పై అధికారికి మీరు తెలియజేసినా కూడా నాకేమంటే ఫోన్ వస్తుంది, దాని మీద చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రైవేటు స్కూళ్ళతో మాకు ఎటువంటి కుమ్మక్కులు కానీ ఏవి ఉండవు. వాళ్ళన్ని అనుమతులతో నిర్వహించిన సందర్భంలో నిర్వహిస్తాం. ఏదైనా అనుమతులు లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అది పాఠశాల కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అమ్మకాలకు సంబంధించినది ఏదైనా కానివ్వండి, ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. కాకుంటే ఇప్పటి వరకు మేము చేసింది వాళ్ళది ఏదైతే షాప్ ఉన్నట్లయితే ఆ షాపును సీజ్ చేసి మేము సీల్ వేసి సంతకం చేసి వెళుతున్నాము. వాళ్ళతో మీరు ఎప్పుడైనా దాన్ని చూసుకోవచ్చు, ఆ సంతకము చెడిపోతుందా, ముద్దరుంటుందా. మీరు ఇటువంటి స్కూల్స్ ఇవన్నీ తీసుకొచ్చి మాకు వేసుకోవడానికి ఎటువంటి గోడౌన్లు లేవు. ఇందులో వేసిన తర్వాత అందులో నుంచి మీరు నోట్బుక్లు కానీ ఏవైనా అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకోండి. మళ్ళీ సీజ్ ఏదైనా ఓపెన్ అయిన సందర్భంలో అవి అన్నీ ఉన్నాయా లేవా కూడా మీరు చూసుకోండి. కానీ ఇవన్నీ కూడా ఆఫీసులకు తరలించండి అనేది మాత్రం వెనకకు తీసుకోండి. ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని కట్టలతో సహా ఎన్ని కట్టలు ఉన్నాయో వినండి, ఎన్ని కట్టలు ఉన్నాయో అన్ని కట్టలు వరుసగా పెట్టండి. అన్ని పెట్టి అన్ని ఫోటోలు ఏమన్నా ఉంటాయి అన్ని ఒకటి ఏమంటాము ఇట్లా గోడౌన్లో పెడతామా, పెట్టేసి ఏదైతే చేస్తున్నామో అవన్నీ వీడియో తీయండి.